ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది పూజలు పునస్కారాలు చేస్తూ ఉపవాసాలు చేస్తుందా చెప్తా. దీంతో ఆడుకోవటానికి ఇదే కరెక్ట్ టైం. ఏ లక్ష్మి, ఏంటమ్మా? నీతో పనుంది, నాతో రా. అమ్మా ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. అర్జెంటుగా ఈ బట్టలన్నీ ఉతుకు. సరేనమ్మా, పండు వచ్చాక అన్ని వాషింగ్ మిషన్ లో వేయమంటాను. ఎప్పుడు వాషింగ్ మిషన్ లోనే కదా ఉతుకుతారు. అప్పుడప్పుడు చేతులతో ఉతికితేనే బట్టలు క్లీన్ అవుతాయి. పండు వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అర్జెంటుగా ఈ బట్టలు ఉతుకు. సరేనమ్మా. కానివ్వు. తెలియని బాధను మోస్తూ అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం. తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే, పూదండలు దారములాగా అల్లేస్తుందిలే. చేసేదే ఏమి లేదే, మన చేయి దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో. మునిమాపుల చందం మన ప్రేమ కానివ్వు త్వరగా. జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. త్వరగా కానివ్వు. మొదలాయను అలలే ముసిరేసిన ఎదలో చిగురేసిన కలలే. ఏంటి చూస్తున్నావు? కడుగు. కానివ్వు. నీ కలే కనాలే. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం. మునిమాపుల కానివ్వు. మన ఎంతసేపు? మన కలయిక నీట్ గా క్లీన్ చేయి. తెలవారే నీట్ గా క్లీన్ చేయి. కలగలవాలన్నా జత కుదరదులే. ఒక్కటి కూడా వదలకుండా అన్ని కడుగు. కానివ్వు త్వరగా. కానివ్వు. ఎంతసేపు?
బావా బావా హీరో గారు వస్తున్నారు. ఎక్కడెక్కడ తిరిగాడో ఏం చేశాడో మొత్తం బయటకు లాగాలి. బావా బావా నేను చూసి ఎన్ని రోజులైందో కదా. అదేంటి సహస్రా, మొన్న నేను మీరు షాపింగ్కి వెళ్ళిన ఊరికే వచ్చాను కదా. ఆ ఊర్లో మనం గుడిలో కలిసాం కదా. ఆ, కలిసామే అనుకో, కానీ నాకు ఈ 2 రోజులకే ఎన్నో రోజులైనట్టు అనిపిస్తోంది. చూసావా విహారీ, నీ కాబోయే పెళ్ళానికి నీ మీద ఎంత ప్రేముందో. 2 రోజులు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతుందంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో ఏంటో. పెళ్ళయ్యాక విహారిని తన కొంగును కట్టేసుకుంటుంది లేవే. ఉమ్, విహారీ, పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. నువ్వు చూస్తే ఇంకా బిజినెస్ పనులంటూ బిజీ పనులు అంటూ తిరుగుతున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? నువ్వు కూడా పెళ్లిలో ఇన్వాల్వ్ అయితేనే కదా మాకు కూడా సంతోషంగా ఉండేది. లేకపోతే నువ్వు కూడా పెళ్లి రోజు గెస్ట్ లా వచ్చి తాళి కట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ, అత్తయ్య భలేవారే అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను? అవునవును, మాకు కూడా అదే అనిపిస్తుంది. ఏం విహారీ, పెళ్లి చేసుకునేటప్పుడు కొంచెం పనులు తగ్గించుకోవచ్చు కదా. అత్తయ్య, నా పరిస్థితి నీకు తెలుసు కదా. ఈ మధ్య టూ మచ్ ఆఫ్ వర్క్ ఉంటుంది తెలుసా. విహారీ, ఈ పనులు పరిస్థితులు ఎప్పుడు ఉండేవే కదా నాన్న. నీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం జరగబోతోంది. దాన్ని నువ్వు సంతోషంగా జరుపుకోవాలి కదా. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి. అదంతా నువ్వుండే విధానం మీదే ఆధారపడుంటుంది. ఇకనైనా కాస్త ఆఫీస్ పనులు తగ్గించుకో నాన్నా. సరే అమ్మా. విహారీ, అయినా ఆఫీస్ పనులన్నీ చూసుకోవడానికి నేను అంబిక ఉన్నాం కదా. ఒకవేళ అంబిక లేకపోయినా నేనున్నాను కదా. నువ్వు అనవసరంగా ఎక్కువ టెన్షన్ తీసుకోకు. మాయా, నీకిచ్చిన పని గోరంతా, నువ్విచ్చే బిల్డప్ కొండంతా. ఇంట్లో వాళ్ళంతా ఆఫీస్ పని అంతా నువ్వే చేస్తున్నావు అని అనుకోడానికా? విహారీ, అందరి ముందు నా పరువు తీయద్దు విహారీ. విహారీ, ఇంతకీ ముంబై దేని గురించి వెళ్ళావో, ఆ తర్వాత విజయవాడ ఏ పని మీద వెళ్ళావో నాకింకా క్లారిటీ ఇవ్వనే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.